నాంపల్లి ఫర్నిచర్ షాపులో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. సెల్లార్లోకి వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు అధికారులు. ప్రొక్లైనర్లతో సెల్లార్ను తవ్వేస్తున్నారు. 5గురి ఆచూకీ ఇంకా లభించలేదు. భవనం నిన్నటి నుంచి తగలబడుతూ దట్టమైన పొగ అలుముకుంటోంది. పొగ తీవ్రతతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. 2 సెల్లార్లలో భారీగా ఫర్నిచర్ డంప్ ఉండడంతో మంటలు ఆరడం లేదు. దీంతో సెల్లార్లోకి రెస్క్యూ టీం వెళ్లలేకపోతోంది. 200 మంది సిబ్బందితో రెస్క్యూ కొనసాగిస్తున్నారు. కాసేపట్లో ఘటనా స్థలానికి జేఎన్టీయూ ఇంజనీరింగ్ నిపుణుల బృందం రానుంది. భవనాన్ని తనిఖీ చేసి నివేదిక ఇవ్వనున్నారు జేఎన్టీయూ నిపుణులు. రెస్క్యూ ప్రాసెస్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. నాంపల్లి ఫైర్ యాక్సిడెంట్ లొకేషన్లో ప్రస్తుతం మనం ఉన్నాము. 5గురు లోపల చిక్కుని ఉన్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారి సుధాకర్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడడం. సార్, నిన్నటి నుంచి ఎటువంటి ఎఫర్ట్స్ ఫైర్ డిపార్ట్మెంట్ పెడుతుంది, ఎటువంటి ఛాలెంజెస్ మీరు ఫేస్ చేస్తున్నారు? దాదాపుగా నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రంతా కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక 50 బండ్ల వాటర్ కొట్టి ఉంటాం. మనం దాదాపుగా 50 వెహికల్స్, అంటే అంత వాటర్ కొట్టినప్పటికీ కూడా ఈ చుట్టూ కూడా ఎక్కడ యాక్సెస్ లేదు. ఒకటే ఒక చోటు నుంచి యాక్సెస్ ఉంది, అది కూడా సెల్లార్కి లేదు. సో సెల్లార్లో వీళ్ళందరూ కూడా ఈ ఫర్నిచర్ మెటీరియల్ మొత్తం స్టోర్ చేసి ఉంచారు. ఎంత స్టోర్ చేశారంటే కంప్లీట్గా డంప్ చేసేసారు. సో అవన్నీ కాలుతూ ఉన్నప్పటి నుంచి దాంట్లో ఉండేటువంటి ఫోమ్ కానీ, రెగ్జిన్ కానీ, వుడ్ కానీ, స్టీల్ కానీ అది రీగ్నేట్ అవుతూ ఉంది, ఇగ్నిట్ అవుతూ ఉంది. చాలా మంటలు వస్తున్నాయి, చాలా పొగ వస్తుంది. బట్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. విల్ హోప్. ఎంతమంది ఉన్నారు సార్? అన్ని డిపార్ట్మెంట్స్ రఫ్గా ఎంతమంది ఉన్నారు? దాదాపుగా మాకు 16 అంటే ఆల్మోస్ట్ 60 మంది 70 మంది కేవలం రాత్రి నుంచి పనిచేస్తాం వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఫైర్ కంట్రోల్ అయిందా? మనం లోపలికి వెళ్ళేందుకు కంట్రోల్ అయింది, కానీ దారి లేదు లోపలికి పోవడానికి. స్మోక్తో నిండి ఉంది. ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఇతర డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ కానీ కొంత ఛాలెంజ్ ఉంది. లోపల ఫోమ్ అదంతా ఉందంటూ నాకు కొంత ఇబ్బంది అవుతుంది. మంటలను అయితే ఆర్పివేశాం, కానీ లోపలికి వెళ్ళేందుకు దారి లేకపోవడంతో ఇప్పుడు బ్రేక్ చేస్తామని కూడా ఫైర్ శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. కెమెరా నారాయణతో కలిసి రాఘవేంద్ర, సాక్షి టీవీ. నాంపల్లి ఫర్నిచర్ షాప్లో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఆ 5గురి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దీనికి సంబంధించి ఇటు అధికారులు కూడా ప్రొక్లైన్ తీసుకొచ్చి తవ్వుతున్న విజువల్స్ ఇప్పుడు మనం సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నాం. తవ్వే కొద్దీ అక్కడ డంప్ బయటపడుతోంది, కానీ అక్కడ విజిబిలిటీ లేని కారణంగా రెస్క్యూ ఆపరేషన్ కొంచెం ఆలస్యం జరుగుతోంది అంటూ అధికారులు చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏదైనా ఇట్లాంటి ప్రమాదం జరిగితే మన ఫైర్ సిబ్బంది ఏ విధంగా ప్రాణాన్ని కాపాడుకోవాలి, అదైతే మా ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేయలేదు. నేను మా ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మన ఫైర్ సిబ్బందికి వేరే కంట్రీకి పంపించండి. అక్కడ ఒకవేళ ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే చాలా వరకు సేఫ్టీ వాళ్ళకి ఉంటుంది. ఎంతైనా మంట వస్తే కూడా దానికి ఫేస్ చేసే అట్లాంటి కొన్ని జాకెట్లు వస్తుంది, మంచి ఆక్సిజన్ అట్లాంటి ఫెసిలిటీస్ ఉంటుంది. వాళ్ళకి బయట పంపించి వేరే బయట కంట్రీకి పంపించి కొద్దిగా మంచి ట్రైనింగ్ ఇప్పించాలని నేను మా ముఖ్యమంత్రికి కోరుతున్నాను. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం, వెనక నుంచి దారి లేదు, ముందు నుంచి దారి లేదు. ఇవాళ ఈ ఫైర్ అధికారులు అదేవిధంగా జిహెచ్ఎంసీ వాళ్ళు ముందు నుంచి తవ్వి సెల్లార్ లోపట వెళ్ళనికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అదే నిన్ననే ప్లాన్ చేస్తే చాలా బాగుండేది, కానీ ఇప్పుడు ఏం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడుతున్నారు, పోలీస్ అధికారులు కష్టపడుతున్నారు, ఫైర్ అధికారులు కూడా కష్టపడుతున్నారు. ఏదో అన్ని ప్రాణము మంచిగా ఉండాలని ఆ దేవుడితోని నేను కోరుకుంటున్నాను. రైట్, లేటెస్ట్ అప్డేట్స్ స్పాట్ నుంచి మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, రెస్క్యూ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది? ఆ 5గురి ఆచూకీ సంబంధించి ఎప్పటిలోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? రాఘవేంద్ర. కార్తిక్, ప్రస్తుతం మనం నిన్న అగ్ని ప్రమాదం జరిగిన ఫర్నిచర్ షాప్ దగ్గర ఉన్నాం. గోడౌన్లోకి వెళ్లేందుకు అన్ని డిపార్ట్మెంట్స్, ఫైర్తో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ గోడలను బద్దలు కొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. లోపల అంతా ఫర్నిచర్తో పాటు ఇతర డంప్ అంతా కూడా ఉంది, ప్లాస్టిక్ ఉంది, అదంతా ఉండడంతో, ఫోమ్ అంతా ఉండడంతో ఇంకా లోపల మంటలు ఉన్నాయన్న అంశాన్ని ప్రధానంగా ఈ రెస్క్యూ టీంకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. చూడొచ్చు, ఇప్పటికి కూడా పొగలు వస్తున్నాయి. ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ టెండర్స్ తీసుకొచ్చి లోపల ఉన్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్ని వైపుల నుంచి హోజ్ చేస్తున్నారు, సెల్లార్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. లోపల 5 మంది చిక్కుపోయి ఉన్నారు. వాళ్ళ ప్రాణాలకు సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎంతవరకు వాళ్ళు బయటికి రాగలుగుతారన్నది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే తీవ్రత మాత్రం, ఫైర్ యాక్సిడెంట్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. నిన్నటి నుంచి, నిన్న మధ్యాహ్నం నుంచి కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదయం అంతా కూడా అన్ని వైపుల నుంచి, అంటే సెల్లార్లోకి వెళ్లేందుకు అన్ని వైపుల నుంచి
హోల్డ్ చేశారు కార్తీక్. లోపలికి వెళ్లేందుకు ఫైర్ డిపార్ట్మెంట్తో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే లోపలికి వెళ్ళలేని పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. లోపల నుంచి పెద్ద ఎత్తున మంటలు లోపల ఉన్నాయి. అదేవిధంగా పొగ కూడా బయటికి, దట్టమైన పొగ కూడా బయటకు వస్తుండడంతో వాళ్ళు లోపలికి వెళ్ళేందుకు అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇంకా 2-3 గంటలు పట్టే అవకాశం ఉంది. ఇంకా ఫైర్ టెండర్స్ వస్తున్నాయి. లోపల అక్కడక్కడ మంటలు ఉంటే వాటిని ఆర్పేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. చూడొచ్చు కుటుంబ సభ్యులంతా కూడా, ఎవరైతే లోపల చిక్కున్నారో వారంతా, కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడే వెయిట్ చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎంతవరకు 5గురు లోపల నుంచి సురక్షితంగా బయటకు వస్తారు లే అన్నది కూడా చాలా ఉత్కంఠ అయితే నెలకొంది. డౌట్ కూడా ఉంది, ఎంతవరకు వాళ్ళు లోపల సురక్షితంగా ఉన్నారన్న అంశానికి సంబంధించి కూడా ఏం చెప్పలేమని అధికారులు అంటున్నారు. 2-3 గంటల్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లోపలికి వెళ్ళేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ లోపల ఇంకా పొగ ఎక్కువగా ఉంది. అక్కడక్కడ మంటలు కూడా కనిపిస్తాయి. చూడొచ్చు, ఉదయం అంటే గంట క్రితం సెల్లార్లోకి వెళ్లేందుకు ఒక హోల్ చేశారు కార్తీక్. చూడొచ్చు, విజువల్స్లో మీకు కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. లోపల ఎక్కడ కూడా ఏం కనిపించడం లేదు, పొగలు వస్తున్నాయి, అక్కడక్కడ మంటలు ఉన్నాయి. కాబట్టి లోపలికి వెళ్లేందుకు సేఫ్గా ఏ విధంగా వెళ్ళవచ్చు, ఏ విధంగా రిస్క్ తీసుకోవచ్చు అనేది కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంచనా వేస్తున్న పరిస్థితి. చుట్టూ బిల్డింగ్ చుట్టూ కూడా సెల్లార్లోకి వెళ్లేందుకు అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. 1-2 గంటల్లో వాళ్ళు లోపలికి వెళ్లేందుకు కొంత మార్గం సుగమం చేసుకొని వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. 5గురు కుటుంబ సభ్యులు మాత్రం, చిక్కున్న వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడే ఉన్నారు, అధికారులను కలిసి తమ వాళ్ళ సంగతి ఏంటి చెప్పని కూడా వాళ్ళు అడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 2-3 గంటల్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది కార్తీక్. రాఘవేంద్ర, అంటే నిన్నటి నుంచి మంట మండుతూనే ఉంది అండ్ పొగ వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో లోపని ఆ 5గురు అపస్మారక స్థితిలోకి వెళ్ళే అవకాశం కూడా ఉండుంటుంది. సో దీనికి సంబంధించి రెస్క్యూ ప్రాసెస్ ఎప్పట్లోగా కొలికొచ్చే అవకాశం ఉంది? దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి క్లారిటీ ఇస్తున్నారు? కార్తీక్, ఇప్పటివరకు అయితే దాదాపు 90% వరకు అయితే ఫైర్ అంతా కూడా, లోపల మంటలంతా కూడా ఆర్పేశారు. అయితే లోపల దట్టమైన పొగలు ఉన్నాయి, అక్కడక్కడ మంటలు ఉన్నాయి. చూడొచ్చు, ఇంకా పెద్ద ఎత్తున ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళంతా కూడా లొకేషన్కి చేరుకుంటున్నారు. నిన్నటి నుంచి కూడా ప్రయత్నాలు చేసి ఇప్పుడు లేటెస్ట్గా ఫైనల్ స్టేజ్లో ఉంది రెస్క్యూ ఆపరేషన్. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. చుట్టుపక్కలంతా కూడా హోల్స్ చేశారు, రంధ్రాలు చేశారు. లోపలికి వెళ్ళే ప్రయత్నంలో డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. లోపల ఉన్న వాళ్ళు ఎంతవరకు సేఫ్గా ఉన్నారనేది కూడా చాలా డౌటే అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫైర్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది, యాక్సిడెంట్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది. ఆర్పేందుకు అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేశారు, కానీ చాలా సమయం కూడా పట్టింది. ఇప్పటికి కూడా లోపలికి సెల్లార్లోకి వెళ్ళలేని పరిస్థితి. ఫైర్ డిపార్ట్మెంట్ కానీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాళ్ళందరూ కూడా ఛాలెంజ్ అని చెప్పొచ్చు. ఇప్పటికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. వారి పరిస్థితి అయితే మాత్రం ఎంతవరకు సురక్షితంగా బయటకు వస్తారన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది కార్తీక్. రైట్ రాఘవేంద్ర. నాంపల్లి ఫర్నిచర్ షాపులో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. సెల్లార్లోకి వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రొక్లైనర్లతో సెల్లార్ను తవ్వేస్తున్నారు. 5గురి ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. భవనం నిన్నటి నుంచి తగలబడుతూ దట్టమైన పొగ అలుముకుంటోంది. పొగ తీవ్రతతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. 2 సెల్లార్లలో భారీగా ఫర్నిచర్ డంప్ ఉండడంతో మంటలు ఆరడం లేదు. దీంతో సెల్లార్లోకి రెస్క్యూ టీం వెళ్లలేకపోతోంది. 200 మంది సిబ్బందితో రెస్క్యూ కొనసాగుతోంది.